ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద భూమిని తీసుకొని కారులో హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పూర్ణి దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో చెప్పు పూర్ణి అని శారద ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. భూమి తలకి గాయమైతే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను భూమి అని శారద ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. భూమి స్పృహలో లేదు, స్పృహ కోల్పోయింది. నేను తీసుకొని వెళ్తున్నాను అని శారద చెప్పడంతో, అమ్మ నువ్వు త్వరగా అర్జెంటుగా ఇంటికి వచ్చేసా అమ్మ, భూమిని అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాడులే అని పూర్ణి చెబుతుంది. ఇంకెక్కడ గగన్ ఆ శరత్ చంద్రతో గొడవ పడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నేను ఎంత చెప్పినా వినలేదు అని శారద ఏడుస్తూ చెప్పడంతో, శారద మాటలు విన్న భూమి ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. ఏంటంటే ఏమన్నారు? ఆయన శరత్ అంకుల్తో గొడవ పడడానికి వెళ్ళాడా అని భూమి అడుగుతూ ఉంటే, అవునమ్మా అని శారద ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. దాంతో భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ శరత్ చంద్ర అంటూ కుర్చీని పట్టుకొని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో వచ్చేస్తూ ఉంటారు. శరత్ చంద్ర చాలా కోపంగా గగన్ ముందు నిల్చొని, రే పోరా బయటికి అని అరుస్తూ ఉంటాడు. రే బయటికి పోవటానికి రాలేదురా, నీ ప్రాణాలు తీయటానికే వచ్చానురా అని గగన్ అంటాడు. మాట తప్పినా నీలాంటి వాడికి భూమి మీద బ్రతికే అర్హతే లేదు అని గగన్ శరత్ చంద్రకి కోపంగా చేయి చూపిస్తూ చెబుతూ ఉంటాడు. అప్పుడు శరత్ చంద్ర, మాట తిప్పని మడమ తిప్పని వంశం రా మాది అని చాలా గొప్పగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మా అమ్మకి ఆ రౌడీ వెవితో పెళ్ళి ఎందుకు చేయాలి అని చూశారు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ